భారతీయుల ఇతిహాసం రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాల్మీకి మహర్షి రాసిన ఈ గ్రంథం మనిషి వ్యక్తిత్వ వికాసానికి దీపిక అంటారు పెద్దలు. కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా అన్నింటికి మించి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన మహారాజుగా శ్రీరాముడు తరతరాలుగా భారతీయుల పూజలు అందుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తండ్రి మాటను జవదాటకూడదని, ధర్మం తప్పకూడదని, మనిషి అనేవాడు ఎలా జీవించాలని లోకానికి చూపించిన గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రుడు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి ధర్మాన్ని నిలబెట్టాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. రామాయణంలోని ప్రతి పాత్ర గొప్పదే. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, ఆంజనేయుడు, వాలి, సుగ్రీవుడు, రావణుడు, మండోదరి, అంగదుడు, ఇంద్రజిత్, మేఘనాథుడు, చివరికి జటాయువు, చిన్న ఉడత కూడా గొప్పదే. ప్రతి వస్తువును కథావస్తువుగా తీసుకునే సినీ రంగం చూపు రామాయణంపై ఏనాడో పడింది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు భారతదేశంలోని అన్ని భాషల్లో రామాయణంపై లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఈ మధ్య ప్రభాస్ కూడా ఆదిపురుష్ పేరుతో ఈ కథను మనకు అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి నెలలు గడవకుండానే రామాయణ్ పేరుతో రణబీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ లో మరో సినిమా సిద్ధమవుతుంది. అయినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరనిది రామాయణం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇంకెన్నిసార్లు వచ్చినా రామాయణానికి ఉన్న క్రేజ్ తగ్గదు. అలాంటి రామాయణంపై వచ్చిన ఓ సినిమా భారతదేశంలో 32 ఏళ్లుగా విడుదల కాలేదు. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. 1993లో జపాన్, ఇండియా ఫిల్మ్ మేకర్స్ కలిసి రామాయణం యానిమేషన్ సినిమా తీశారు. మన రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. జపాన్ లో 1993లో ఈ సినిమా రిలీజ్ అయింది. అక్కడి టీవీలలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కానీ మన భారత్ లో మాత్రం రిలీజ్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ కాలేదు. మొత్తానికి 32 ఏళ్ల తర్వాత జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యుగో సాకో, కోయిచి ససకి, రామ్ మోహన్ సహా 450 మంది ఆర్టిస్టులు, 1,00,000 మంది ఎంతో శ్రమించి విజువల్ వండర్ ను తెరకెక్కించారు. ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ యానిమేషన్ రూపంలో రూపొందిన మైథలాజికల్ డ్రామా రాముడి కథను సరికొత్తగా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం ఇది. 1993లో న్యూఢిల్లీలో జరిగిన 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అయితే రామ జన్మభూమి ఉద్యమం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిలీజ్ కు నోచుకోలేదు. మొత్తానికి జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని జనవరి 8న ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఎదురుచూపులు ముగిశాయి. దేశంలోని అత్యంత గొప్పదైన ఈ కథను మరోసారి చూడండి. ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ జనవరి 24న హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ వెర్షన్లలో రిలీజ్ కానుంది. ఈ 4K ఎక్స్పీరియన్స్ మీకోసం వేచి చూస్తుంది అనే క్యాప్షన్ తో మూవీ రిలీజ్ విషయాన్ని తెలిపింది టీం. ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ యానిమేషన్ మూవీని 4K వెర్షన్ లో తీసుకొస్తున్నారు. మూవీ రిలీజ్ కు ముందు జనవరి 10న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీని టాప్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు పర్యవేక్షించనున్నారు. రిలీజ్ డేట్ గురించి చెబుతూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇందులో సీతారాములు, అయోధ్య, మిథిలా నగరాలు, సీతారామ వనవాసం, రామ రావణ యుద్ధం తదితర అంశాలను హై స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారు. చిన్నారులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటుంది. రామాయణంలోని సారాంశాన్ని చెబుతూనే ఈ కాలం వ్యూవర్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. తెలుగులోనూ రిలీజ్ కానుండడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా మూవీని ఎంజాయ్ చేయవచ్చు.